గడిచిన 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆ నియోజకవర్గంలో చిరకాలం తర్వాత జెండా ఎగురవేసింది. దాంతో ఆ సెగ్మెంట్ ని తమ కంచుకోటగా భావిస్తున్న వైసీపీ క్యాడర్ కు పెద్ద షాకే తగిలింది. ఆ క్రమంలో అసలే నైరాశ్యంలో ఉన్న క్యాడర్ ని మాజీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం మానేశారట. అసలే గడ్డు పరిస్థితుల్లో ఉన్న తమను ఆ సీనియర్ నాయకుడు గాలి కొదిలేసి మాయమైపోయాడని వైసీపీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఓటమి తర్వాత క్యాడర్ కు ముఖం చాటిస్తున్న ఆ నాయకుడెవరు? గడిచిన 2024 ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసింది. 1999 తర్వాత తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలానికి అక్కడే పాగా వేయగలిగింది. 1999 ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ నుంచి గెలిచిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తర్వాత వైసీపీ బాట పట్టి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆయనకి షాక్ ఇచ్చారు. 1985 ఎన్నికల నుంచి వరుసగా 9 సార్లు మైదుకూరు నుంచి పోటీ చేసిన రఘురామిరెడ్డి 4 సార్లు విజయం సాధించారు. గెలిచినా ఓడినా ఎప్పుడూ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండే ఆయన 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత కనిపించడమే మానేశారంట. ఎన్నికల అనంతరం మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం లేదంట. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం మైదుకూరులో ఇష్టానుసారం చెలరేగిపోయిన క్యాడర్ తర్వాత పరిణామాలతో అనేక ఇబ్బందులకు గురవుతున్న మాజీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంట. వైసీపీకి వెన్నెముక్కలా పనిచేసిన క్యాడర్ ని ఆయన పూర్తిగా విస్మరిస్తూ ఉండడంపై పార్టీ పరంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలకి జగన్ అధికారంపై కలలు కనిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈసారి 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతామని ప్రకటనలు చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక క్యాడర్ కి ప్రాధాన్యత ఉంటుందని, క్యాడర్ కి ఏ కష్టం రాకుండా చూస్తామని అంటున్నారు. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. జగన్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఎంత భరోసా ఇస్తున్నా ఆయన సొంత జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. గడిచిన 10 ఏళ్లుగా వైసీపీ బలోపేతానికి కృషి చేసిన క్యాడర్ ఇప్పుడు నిరుత్సాహంలో ఉందట. అధికారంలో ఉన్నప్పుడు కూడా శెట్టిపల్లి రఘురామిరెడ్డి క్యాడర్ ని పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎంతసేపు తన స్వప్రయోజనాలే చూసుకుంటూ కార్యకర్తల్ని విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంత సీనియర్ నాయకుడైన శెట్టిపల్లి రఘురామిరెడ్డి పరాజయం తర్వాత పార్టీకి కార్యకర్తలకి అండగా నిలవాల్సింది పోయి కాడ వదిలేసినట్లు వ్యవహరిస్తూ ఉండడం వైసీపీ వర్గాలకు మింగుడు పాడడం లేదంట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వైసీపీ బలోపేతానికి కృషి చేసిన క్యాడర్ ని పక్కన పెట్టడంపై మైదుకూరు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగలు రేగుతున్నాయట. ఆ క్రమంలో కూటమి పార్టీ తలుపులు తెరుచుకుంటాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారట. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం వారిని దరి చేరనేయడం లేదంట. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి తమను వేధించిన వారిని తమ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఏం చెప్పినా చేసిన క్యాడర్ తాము గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందట. కడప జిల్లాలో వైసీపీ పరాజయం పాలైన అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే పార్టీ మనుగడి కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.